1659 సంవత్సరం డక్కన్ మీద మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కన్ను. బీజాపూర్, గోల్కొండ సుల్తానుల ఔరంగజేబు ముందు మోకరిల్లుతున్నారు. భారతదేశంలోని దాదాపు అన్ని రాజ్యాలు ఢిల్లీ సుల్తానుకు లొంగిపోయాయి. ఇలాంటి చీకటి సమయంలో పశ్చిమ కనుమల్లోని ఒక యువకుడు హైందవీ స్వరాజ్యం అనే పదాన్ని మొదటిసారి పలికాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక రాజు గురించి కాదు, ఒక ఆదర్శం, ఒక సంకల్పం, ఒక తత్వం. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక మహాయోధుడు, మొఘల్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన సింహం, సామాన్య రైతును సైనికుడిగా మార్చిన ప్రజాపాలకుడు, సముద్రంపై మొట్టమొదటి నావికాదళాన్ని నిలబెట్టిన దూరదృష్టి గల నాయకుడు. అవును, ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీడియోలో ఆ మహానాయకుడి గురించి కొంత చరిత్ర తెలుసుకుందాం. పూణే నుండి కొన్ని మైళ్ళ దూరంలోని శివనేరి కోటలో మాత జీజాబాయి కుమారుడిగా 1630 ఫిబ్రవరి 19న శివాజీ జన్మించారు. శివాజీ గారి తండ్రి షాజీ భోంస్లే గారు అప్పటి బీజాపూర్ సుల్తాన్ కోసం తన సైన్యంలో సేనా నాయకుడిగా పనిచేస్తుండేవారు. షాజీ భోంస్లే గారు యుద్ధ వ్యవహారాల వల్ల దూరంగా ఉండటంతో శివాజీ ఎదుగుదల బాధ్యతను తల్లి జీజాబాయి తీసుకున్నారు. ఆమె శివాజీకి కేవలం చందమామ కథలు చెప్పలేదు, రామాయణ మహాభారతాల్లోని వీరగాథలను వినిపించారు. నువ్వు దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి పుట్టావు అని శివాజీకి చిన్నతనం నుండే స్వరాజ్యకాంక్షను తన మనసులో నూరిపోశారు. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ కన్న కలల వెనక ఉన్న అసలైన శిల్పి జీజాబాయి గారు. తనకు 5వ ఏట చదువుకునే వయసు వచ్చేసరికి శివాజీని గురువు దాదోజీ కొండదేవ్ వద్ద శిష్యునిగా చేర్పించారు. తల్లి సంస్కారం నేర్పిస్తే గురువు దాదోజీ కొండదేవ్ గారు శివాజీకి శౌర్యాన్ని, రాజనీతిని నేర్పారు. పూణే పరిసర ప్రాంతాలలో శివాజీకి కత్తిసాము, విలువిద్య, గుర్రపు స్వారీ, అద్భుతమైన శిక్షణ ఇచ్చారు. కేవలం యుద్ధం చేయడమే కాదు, ప్రజలకు న్యాయం ఎలా చెయ్యాలి, పరిపాలన ఎలా సాగించాలి అనే విషయాలను దాదోజీ కొండదేవ్ దగ్గర క్షుణ్ణంగా శివాజీ నేర్చుకున్నారు. అందుకే ఆయన పాలకుడు కాలేదు, ప్రజల హృదయాలను గెలిచిన రాజయ్యారు. సహ్యాద్రి పర్వతలోయల్లో సామాన్య గిరిజన